श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने। వందే రామదూతం. శరణన్న వారిని కరుణించే కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం, అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణాలకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి సత్సంగం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు పాట శ్రీమతి డాక్టర్ హారిక వైజాగ్ నుంచి పాడబోతున్నారు. తర్వాత భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ఒక అద్భుతమైన ధారావాహిక కార్యక్రమం శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. ఈరోజు అనుభవాలు అనే అంశంలో యోగ మహత్యముల గ్రంథం నుండి శ్రీమతి ఇందుమతి గారు మనకి అనేక అనుభవాలను వివరిస్తారు. అలా మేళ్ల చెరువు నుంచి వారి అనుభవాన్ని పంచుకుంటారు. శ్రీమతి మంజులమ్మ గారు చేయించిన భజన విందాం. తర్వాత మేళ్ల చెరువు గ్రామంలో జరిగిన పూజా దృశ్యాలు, బెంగళూరులో శ్రీమతి విశాలాక్షి మరియు శ్రీ రామకృష్ణారెడ్డి దంపతులు జరుపుకున్న పూజా దృశ్యాలు చూద్దాం. ఈరోజు యజ్ఞనామాలు శ్రీమతి ఝాన్సీ రిషి వీరు చదువుతున్నారు బెంగళూరు నుండి. అటు తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమం ఉంటుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో పూజా కార్యక్రమం సాగుతుంది. అటు తర్వాత ఫలశ్రుతిని శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతల్లో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను అందుకున్నాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థ విధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్త దర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో శుభప్రదంగా ఈనాటి సత్సంగాన్ని మనం ప్రారంభించుకున్నాం. సకల మానవాళిని ధర్మ మార్గంలో నడిపించటానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్య శక్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. వారి శుభ ఆశీస్సులతో మనందరం ప్రతి వారం ఈ అద్భుతంగా సత్సంగాన్ని
నిర్వహించుకుంటున్న తీరు ఎంతో ఆనందదాయకం. తర్వాతి అంశంలోకి వెళ్ళిపోదాం. ఈ కలియుగంలో భగవంతుడిని చేరుకోవడానికి అత్యుత్తమమైన సాధనం సంగీతం. మనందరికీ తెలిసిందే. 100 మాటల్లో చెప్పలేని భావం ఒక్క పాటలో మనం పలికించవచ్చు. అలాగే ఒక పాట అనేది ఎంతో శక్తివంతమైనది. ముఖ్యంగా భక్తి పాటలు భక్తిని ఎన్నో ఇంతలు ఇంకా పెంపొందించేసి భక్తుల హృదయాలను ఆనందింపజేస్తాయి. తద్వారా భగవంతుణ్ణి ఆనందింపజేస్తాయి. ఈ రోజు పాటని డాక్టర్ శ్రీమతి హారిక వైజాగ్ నుంచి పాట పాడుతున్నారు. విందాం. వందే రామదూత. వందే రామదూత. దివి నుండి భువి దిగిన దివ్య జ్యోతివి నీవయ్యా. దివి నుండి భువి దిగిన దివ్య జ్యోతివి నీవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. దివి నుండి భువి దిగిన దివ్య జ్యోతివి నీవయ్యా. నొసటన కస్తూరి కాంతులతో చిరుదర హాసపు శోభలతో. నొసటన కస్తూరి కాంతులతో చిరుదర హాసపు శోభలతో. కరుణామృత రస వీక్షణములతో భక్తుల నేలగరావయ్యా. కరుణామృత రస వీక్షణములతో భక్తుల నేలగరావయ్యా. దివి నుండి భువి దిగిన దివ్య జ్యోతివి నీవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. సత్యవ్రతుడవు నీవయ్యా. ధర్మ పదమున నడుపవయ్యా. సత్యవ్రతుడవు నీవయ్యా. ధర్మ పదమున నడుపవయ్యా. సద్గురు రూపున నీవే నిలచి ప్రేమ జ్యోతి భువి నిలుపవయ్యా. సద్గురు రూపున నీవే నిలచి ప్రేమ జ్యోతి భువి నిలుపవయ్యా. దివి నుండి భువి దిగిన దివ్య జ్యోతివి నీవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. ధారునిలో ధర్మము నిలుపగ వెలసిన శ్రీరామదూతవయ్యా. వందే రామదూత. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా పాడావమ్మా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఇలాగే ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలియుగంలో మన కర్మలను దాటుకోవడానికి, సమస్యలను తీర్చుకోవడానికి, సుఖమయమైన జీవితం సాగించటానికి భగవత్ శక్తి తప్పనిసరిగా కావాలి అని చెప్తూ ఉంటారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. మన దైవ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి భగవత్ శక్తిని ఎలా పొందాలి అనేది మనకు ఒక చిక్కు ప్రశ్న. అటువంటి సూక్ష్మమైన రహస్యాలను చాలా అలతి పదాలలో మనందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి వారం భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశం ద్వారా తెలియజేస్తున్నారు శ్రీ రమణానంద దీక్షితులు గారు. వారిని ఈ వారం ఆ అంశాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. వందే రామదూత. వందే రామదూత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వభూతాత్మకుడు, త్రికాలజ్ఞుడు, త్రిగుణాతీతుడు, కలిదోషహరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. మనం
భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రవచించే పంచసూత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వారం మనం శీలం గురించి చెప్పుకుందామని అనుకున్నాం కదా. సాధారణంగా శీలం అనే పదం స్త్రీల సౌశీల్యం విషయంలో వాడుతూ ఉంటారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు శీలం అంటే మానసికమైన పవిత్రత అని మనకి విస్పష్టంగా చెప్పి ఉన్నారు. మనస్సుకు శీలం ఉండాలి అంటారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. శుచౌతు చరితే శీలం అని శీలానికి నిర్వచనం చెప్తారు విజ్ఞులు. ప్రవర్తనలో నిర్మలత్వము, ఒకరి వేలెత్తి చూపే అవలక్షణము ఏమీ లేకుండా ఉండగలగడమే శీలం. అంటే సత్ప్రవర్తన అని చెప్పుకోవచ్చు. అంటే ధర్మబద్ధమైన నడవడిక అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సచ్చీలం వలన మీరు సంఘంలో గౌరవించబడతారు. ఈ శీలం అనే పదం స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. స్త్రీ ఎంత శీలవతిగా ఉండాలని ఆశిస్తారో పురుషుడు కూడా అంతే శీలవంతుడుగా ఉండాలి అని స్త్రీ కూడా ఆశిస్తుంది. మనం వక్కాయ కర్మలలో వక్రత కలగకుండా, అంటే దోషం లేకుండా నడుచుకోగలగడమే శీలం. అంటే పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోగలగడం, ప్రలోభాలకు ధనానికి లోను కాకుండా తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలగడమే శీలం. శీలం అంటే చేష్టిటి. వివాహేతర సంబంధాల నుండి లైంగిక సంపర్కానికి దూరంగా ఉండగలగడం. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరుగా కలిసి మెలిసి ప్రేమానురాగాలతో ఉన్న దంపతులు పవిత్రతకు ఉదాహరణలు. మానసిక చాంచల్యం కూడా ఉండకూడదంటారు శాస్త్రం. మానసిక వ్యభిచారాన్ని పవిత్రత అసలు ఒప్పుకోదు. రావణ వధానంతరము శ్రీరాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు మనస వాచ కర్మణ తన భర్త అయిన శ్రీరామచంద్రుని తప్ప అన్య పురుషుని మనసులో కూడా తలవలేదు కాబట్టి సీతను అగ్ని కాల్చలేకపోయింది. శీలము అంటే కాండక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇతరులతో మన ప్రవర్తన సరళి, అదే శీలం. శీలేన శోభితే విద్య అని నానుడి కూడా ఉంది కదా. అంటే శీలము లేనిది విద్య కూడా రాణించబట్ట. ఇవంతా చదువుకున్నా సరే. శీలం అంటే భౌతికపరమైన పవిత్రతగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ పవిత్రత స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమే. నిజానికి శీలం అంటే మానసికమైన పవిత్రత. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు శీలం అనేది మనసుకు ఉండాలి అనే విషయాన్ని మరీ చెప్తూ ఉంటారు. మీ మనస్సు ఒక పుష్పం వంటిది అనుకుంటే ఆ నిర్మల పవిత్ర మనస్సును గురుచరణాలకు అర్పణ చేసి సర్వస్వ శరణాగతి పొందితే అన్నీ గురువే చూసుకుంటాడు. మనస్సు అనేది సహస్రదళ కమలమైతే నీ గురువుకు నువ్వు సహస్రదళాలు అర్పించాలి. ఎందుకంటే గురువే దైవం కన్నా గొప్పవాడు కాబట్టి. ఒక విస్తరి తెచ్చి గురువు గారికి పంచపక్ష పరవాణాలు వడ్డించి ఆ విస్తరిని ఒక బంగారు పళ్ళెంలో పెట్టి నీ మనస్సును ఒక పదార్థంగా చేసి గురువుగారికి సమర్పణ చేయాలి. శీలం పోయింది అంటే నీ మనస్సులో గురువుగారు కాకుండా వేరే ఇంకెవరో వ్యక్తులు నీ మనస్సులో చోటు చేసుకున్నారన్నమాట. అంటే అటువంటి మనస్సు మలినమైన పదార్థం. ఆ మలిన పదార్థాన్ని గురువుకు అర్పించినట్లు అవుతుంది. దీనికి కొలమానం ఏమిటి అంటే గురువుకు సహస్రదళాలు అర్పించాలి. భర్తకు కానీ భార్యకు కానీ 100 దళాలు. ఎందుకంటే జీవితం అనేది 100 ఏళ్ల పంట కాబట్టి. మరి పిల్లలు, వీళ్ళని కూడా గురుస్థానంలోనే పెట్టాలి. అంటే వీళ్ళకు కూడాను 1000% సహస్రదళాలు పెట్టినట్లే లెక్క. గురువు చరణాల నీడలో నీ పిల్లలు వృద్ధి చెందుతారు కాబట్టి వేరే వ్యక్తికి నీ మనసులో చోటు ఇస్తే
అది శీలం కోల్పోయినట్లే. కాబట్టి గురువే సర్వస్వంగా భావించాలి. గురువుకు అర్పించిన నీ మనస్సును వేరొకరికి పంచుకోకూడదు. భార్య, భర్త, పిల్లలు తప్ప. మలినమైన నీ మనస్సును అర్పించిన దోషము 100 జన్మలు తీసుకున్నా తరగదు. శీలానికి లింగభేదం లేదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానమే. భారత యుద్ధానంతరము అంపశయ్య మీద ఉన్న భీష్ముని వద్దకు ధర్మరాజు తన తమ్ములతో శ్రీకృష్ణుడితో వెళ్తాడు. ధర్మరాజు భీష్ముడికి నమస్కరించి శీలం అంటే ఏమిటి వివరించమని చెప్పి అడుగుతాడు. దానికి భీష్ముడు శీలం గురించి నారదుడు చెప్పిన విషయాన్ని వివరిస్తాడు. శీలము అసాధారణమైనది. శీలముతో లోకాలను సాధించవచ్చు. శీలవంతునికి ఈ లోకంలో సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు. పూర్వము ప్రహ్లాదుడు తన శీల సంపదతో త్రిలోకాధిపత్యాన్ని సాధిస్తాడు. అప్పుడు రాజ్యం కోల్పోయిన ఇంద్రుడు దేవగురు అయిన బృహస్పతి వద్దకు వెళ్ళి మళ్ళీ తన రాజ్యాన్ని తను పొందే ఉపాయం చెప్పమని చెప్పి అడుగుతాడు. దానికి బృహస్పతి, నాయన ఇంద్ర, ఇటువంటి విషయాలలో పూర్తి పరిజ్ఞానము రాక్షస గురువు అయిన శుక్రాచార్యులకు ఉంది. నువ్వు వెళ్ళి ఆయన్ని అడుగు అంటాడు. ఇంద్రుడు శుక్రాచార్య వద్దకు వెళ్ళి మళ్ళీ తన రాజ్యం తనకు వచ్చే ఉపాయం చెప్పమని చెప్పి అడుగుతాడు. అందుకు శుక్రాచార్యుడు, ఇంద్ర, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం గలవాడు ప్రహ్లాదుడు. నువ్వు వెళ్ళి ఆయన్నే అడుగు అంటాడు. ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంతో ప్రహ్లాదుని వద్దకు వెళ్తాడు. వద్దకు వెళ్ళి నాకు ఐశ్వర్యము, శ్రేయస్సు లభించాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అందుకు ప్రహ్లాదుడు, బ్రాహ్మణోత్తమ, నేను ఇప్పుడు 3 లోకాల వ్యవహారాలలో, పనులలో తీరిక లేకుండా ఉన్నాను. ఇప్పుడు సమయం లేదు, తర్వాత రండి అంటాడు. సరే, మీరు తీరికగా ఉన్నప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ వస్తాడు. ప్రహ్లాదునితో, రాజా, ఇంత గొప్పదైన ఈ త్రిలోకాధిపత్యము మీకు ఎలా వచ్చింది? ఎలా సాధ్యమైంది? ఇంత ఐశ్వర్యాన్ని మీరు ఎలా సాధించారు అని అడుగుతాడు. అందుకు ప్రహ్లాదుడు, నాయన, నేను రాజును అన్న గర్వం నాకు ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడూ ప్రదర్శించలేదు. పెద్దవారిని, గురువులను, బ్రాహ్మణులను అవమానించలేదు, నిందించలేదు. మా రాక్షస గురువైన శుక్రాచార్యుని బోధనలు విని ఆయన ఆజ్ఞను శిరసా వహించేవాడిని. ఆయన చూపిన మార్గంలోనే, నీతి మార్గంలోనే నడుస్తూ నేను నీతి పనులు మాత్రమే చేస్తూ ఉన్నాను. ఎవరిపైన అనవసర దోషారోపణలు చేయను. ధర్మం యందే మనసును లగ్నం చేస్తాను. క్రోధాన్ని వశంలో ఉంచుకున్నాను అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత కూడా బ్రాహ్మణుడు ప్రహ్లాదుని సేవిస్తూ ఉండిపోయాడు. కొంతకాలానికి బ్రాహ్మణుని యొక్క వినయ విధేయతలకు సంతోషించిన వాడై ప్రహ్లాదుడు, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు నన్ను ఇంతకాలంగా సేవించుకుంటున్నావు, నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అని అన్నాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్నాడు ఆయన. రాజా, శీలం అంటే ఏమిటి? శీలాన్ని పొందడం ఎలాగా అని నేను చాలామందిని అడిగాను. మీ వద్దకు వచ్చిన తర్వాత శీలం అంటే ఏమిటో నాకు అర్థమైంది. కానీ శీలం అర్థమైనా దాన్ని సాధించడం మాత్రం కష్టతరమని తోస్తోంది. మీకన్నా గొప్ప శీలవంతులు ఎవరూ లేరు. కనుక మీ శీలాన్ని నాకు దానం ఇవ్వండి అని అడిగాడు. ప్రహ్లాదుడు బ్రాహ్మణుడి మాటలకు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సోమరిపోతులు కూడా ఉంటారా? శీలాన్ని వరంగా అడగడం ఏమిటి? కష్టపడే తత్వం లేదా ఏమిటి అని విచారిస్తాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం శీలాన్ని బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడికి అప్పగిస్తాడు. శీలం లేని తన శరీరం తనకే వింతగా కనిపిస్తుంది. ఇంతలో ప్రహ్లాదుని శరీరం నుండి
కాంతివంతమైన ఒక రూపం బయటికి వస్తుంది. దాన్ని చూసిన ప్రహ్లాదుడు, ఎవరు నీవు అని అడుగుతాడు. అందుకు ఆ కాంతివంతమైన రూపము, నేను నీ శీలాన్ని, నువ్వు నన్ను వదిలివేశావు కదా, ఇక నుండి నేను ఆ బ్రాహ్మణుడిలో నివసిస్తాను అని ఆ బ్రాహ్మణుడిలో కలిసిపోయింది. తర్వాత కొద్దిసేపటికి ప్రహ్లాదుని శరీరం నుండి అలాంటి కాంతివంతమైన రూపమే మరొకటి బయటికి వస్తుంది. దాన్ని చూసి మళ్ళీ ప్రహ్లాదుడు, నీవెవరు అని అడుగుతాడు. అందుకు ఆ కాంతివంతమైన రూపము, ప్రహ్లాద, నేను ధర్మాన్ని, శీలాన్ని అనుసరించే ఉంటాను, అందుకే నేను ఆ బ్రాహ్మణుడి వద్దకే వెళ్తున్నాను అంటుంది. మరి కాసేపటికి ఒక మహా బలవంతమైనటువంటి తేజోవంతమైన ఒక కాంతివంతమైన రూపము ప్రహ్లాదు నుండి బయటికి వస్తుంది. ప్రహ్లాదుడు, నువ్వెవరు అని అడుగుతాడు. దానిక తేజోమయమైన రూపము, రాజా, నా పేరు సత్యం, నేను ధర్మం ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని బ్రాహ్మణుల్లో కలిసిపోయింది. మరికొద్దిసేపటికి మరొక అత్యంత బలమైన ఒక కాంతివంతమైన రూపం బయటికి వస్తుంది ప్రహ్లాదుడి శరీరం నుంచి. ప్రహ్లాదుడు ఎప్పట్లాగానే నువ్వెవరు అని అడుగుతాడు. అందుకు ఆ బలశాలి అయిన తేజవంతమైన రూపము, నేను సదాచారాన్ని, ధర్మము సత్యము లేనప్పుడు ఆచారాలు ఉన్నా లేకపోయినా ఒకటే, కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటే వెళుతున్నాను అని చెప్పి బ్రాహ్మణులో కలిసిపోయింది. చివరగా మరో భారీ ఆకారం కలిగిన తేజో రూపం బయటికి వచ్చింది. ఎప్పటిలాగా ప్రహ్లాదుడు దాన్ని కూడా అడిగాడు, నువ్వెవరు అని. ఆ రూపము, నేను బలాన్ని, సదాచారం వలన నేను బలవంతుడిగా ఉంటాను, ఇప్పుడు నీలో సదాచారం లేదు కనుక నేను ఉండలేను అని చెప్పి ఆ రూపము బ్రాహ్మణిలో కలిసిపోయింది. మరికొంతసేపట్లో ఒక అద్భుతమైన తేజోవంతమైన మరొక రూపం బయటికి వచ్చింది. ప్రహ్లాదుడు ఆ రూపాన్ని కూడా, ఎవరు నువ్వు అని అడిగాడు. అందుకు ఆ రూపము, నేను లక్ష్మీదేవిని, నీవు నన్ను వదిలివేశావు కదా, అందుకు నేను వెళ్ళిపోతున్నాను అంది. అప్పుడు ప్రహ్లాదుడు, ఇంతకు ఆ బ్రాహ్మణుడు ఎవరు అని అడిగాడు. అందుకు లక్ష్మీదేవి, రాజా, ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు ఎవరో కాదు, ఇంద్రుడు. 3 లోకాలను నీ నుంచి సొంతం చేసుకున్నాడు. నీవు శీలం వల్లనే 3 లోకాలను సాధించావు. ధర్మము, సత్యము, సదాచారము, బలము, లక్ష్మి అన్నీ శీలం మీదనే ఆధారపడి ఉంటాయి. అన్నింటికి మూలము శీలమే. నీవు దానినే వదిలివేశావు, అన్నీ నీకు దూరమైపోయాయి. నీకు భక్తితో సేవ చేసిన ఇంద్రుడు శీలాన్ని నిరూపించుకొని వాటిని నీ నుంచి పొందాడు అంటూ శీలానికి సంబంధించిన కథను వినిపించాడు భీష్ముడు. శీలాన్ని సాధించే మార్గం ఏమిటి అంటే, మనోవాక్కాయ కర్మలతో ఏ ప్రాణికి ద్రోహం చేయకూడదు, అందరినీ సమానంగా సమదృష్టితో చూడాలి, దయతో చూడాలి, నీ శక్త్యానుసారము దాన ధర్మాలు చేయాలి, ఏ పని చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఆ పని మాత్రమే చేయాలి, ఏ పని వలన చెడు జరుగుతుందో ఆ పనులు చేయకూడదు. శీలం పొందాలి అంటే పాటించవలసిన సూత్రాలు శీలం పొందాలి అంటే పాటించవలసిన నియమాలు ఇవ్వన్నమాట. ఇప్పుడు మనకు ఏమర్థమైంది? శీలం అంటే మనస్సుకు సంబంధించినది, శరీరానికి సంబంధించింది కాదు. మనోవాక్కాయ కర్మణ ధర్మార్థ కామాల అన్నింటిలోనూ నీతి తప్పకుండా ఉండగలగడమే శీలము. వచ్చేవారం పంచసూత్రాల గురించి మరికొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి నామజపం చేసుకుందాం. వందే రామదూత. స్వస్తి. వందే రామదూతం అండి, ఎంతో అద్భుతంగా వివరించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారండి. వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరికీ ఎన్నెన్నో అనుభవాలు. ఆరోగ్య ప్రదాత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. కొందరికి నిద్రలో కష్టాలు, అనారోగ్యాలు తీసేస్తే,
మరికొందరికి ఏదో ఒక రూపంలో వచ్చి వారికి అప్పటి ఆ సమస్యని ఈజీగా తీసేస్తారు. ఒక తల్లిలా, తండ్రిలా, గురువులా, దైవంలా, ఒక ఆత్మీయుడిలా మన మధ్య సంచరిస్తూ మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటారు భగవాన్. మరి అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న మనకి అనేక రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఆనందకరమైన అనుభవాలని 10 మందితో పంచుకుంటే మన ఆనందం 10 అవుతుంది. అందులో భాగంగా యోగ మహత్యాలు అనే గ్రంథం నుండి శ్రీమతి ఇందుమతి అమ్మవారు చక్కటి అనుభవాలను మనకు వివరిస్తున్నారు. ఒక్కసారి విని. వందే రామదూతం. వందే రామదూతం. విశ్వగురువులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి చరణారవిందములకు శతకోటి వందనములను సమర్పిస్తూ ఈరోజు భక్తుల అనుభవాలు అనే గ్రంథం నుండి శ్రీ బాదావత్ బాలాజీ గారి అనుభవాన్ని మనము తెలుసుకోబోతున్నాము. ఈయన పెనుమలూరు మండలము, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆయన పెట్టిన శీర్షిక ఘన వైద్యుడు. మాది విజయవాడ దగ్గర పెనుమలూరు గ్రామం, కృష్ణా జిల్లా. నా పేరు బాదావత్ బాలాజీ. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తుండేవాడిని. జగ్గయ్యపేట డిపోలో డ్రైవర్గా చేస్తూ డ్యూటీపై కావలికి పోతూ ఉండేవాడిని. ఇక్కడ శ్రీ రామదూత స్వామివారి ఆశ్రమంలో నివాసం ఉంటున్నారు అని ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను. స్వామివారిని కలవాలని, ఆయన నా గురించి ఏమి చెబుతారు అని తపన పడుతుంటే 3వ వారానికి స్వామివారి దర్శనము జరిగింది. ఏ ఊరయ్యా అన్నారు. విజయవాడ అని చెప్పాను. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మీ దర్శన భాగ్యం అయింది. వేణుదత్తాత్రేయ స్వామివారి శిష్యులు శ్రీ రామదూత స్వామిని ఎవరో ఏదో చెబితే విన్నాను. దాని మీదట ఈ సాలువ బహుమతిగా తీసుకొచ్చాను. నేను మీ దర్శన భాగ్యం కోసం 2 వారాలు తిరిగాను. అయినా నాకు ఆ భాగ్యం కలగలేదు. ఈ 3వ వారానికి మీ దర్శన భాగ్యం దొరికింది. ధన్యుడనయ్యాను. మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఎక్కడా రూపాయి కూడా మిగలటం లేదు. కుటుంబ పరిస్థితి బాగాలేదు. నేను బీద కుటుంబంలో పుట్టాను అని చెప్పాను. ఆశ్రమంలో స్వామివారి సేవ చేసుకో, అన్ని శుభాలు కలుగుతాయి అన్నారు. ఆ తర్వాత సువర్ణదత్తలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకోమని అన్నారు. నాకు చెవిలో నరము తెగి విజయవాడ అమృత హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా కూడా చీము కారుతున్నది. గవర్నమెంటు, ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకున్నాను. అయినా చీము కారుతూనే ఉండేది. వినికిడి బాగా తగ్గిపోయింది. బస్సు నడుపుతున్నప్పుడు కూడా కుడివైపు బండి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వినిపించేది కాదు. ఈ ఇబ్బంది నేను స్వామివారికి చెప్పటం వల్ల నాకు మంచి జరిగింది. మహిమగల స్వామివారు ఏదో మంత్రం నా చెవిలో ఊదారు. అప్పటి నుంచి 10 రోజుల తర్వాత నాకు చెవిలో చీము కారడము తగ్గినది. అవకాశం ఉన్నప్పుడంతా నేను ఆశ్రమానికి వచ్చి గుడులు, విగ్రహాలు శుభ్రం చేసి పండ్లు అవి తెచ్చి భజన చేస్తూ, అన్నం వండి పెడుతూ సేవ చేస్తూ ఉండేవాడిని. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం అమ్మ ఎంతో చక్కగా అనుభవాన్ని వివరించారు. ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారు మేళ్ల చెరువు నుంచి వారి అనుభవాన్ని వివరిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. మాది గుడిమల్కాపురం గ్రామము. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి రామదూత స్వామిని నమ్ముకున్నాము. నాకు చాలా అనారోగ్యంగా నడుము నొప్పి, L1 L2 అన్ని ఇబ్బంది పడి 6 నెలలు మంచంలో ఉన్న నేను స్వామివారిని గుర్తించి రామదూత స్వామి వారి యొక్క సేవలో నేను సేవ చేసుకుంటూ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామిని నమ్ముకున్నందుకు మా కుటుంబం చాలా సుభిక్షంగా ఉంది. మీరు కూడా భగవంతుణ్ణి ఏదో ఎక్కడో ఏదో అద్భుతాలు జరిగినాయి అని కాదు, ప్రతి ఒక్కరూ మనసులో నమ్ముకొని ఆయన యొక్క స్మరణతో మనం ప్రతి ఒక్క పని చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం. అందరూ కూడా ఏకాగ్రతతోటి స్వామిని నమ్ముకోవాలి. ఎవరో వాళ్ళకి జరిగింది, ఏమో జరిగింది జరగంగానే నమ్ముకోగానే ఇవాళ తెల్లారాక మనకు అన్నీ కావు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు ఆ దివ్యానుగ్రహం స్వామివారు మనకు ఇవ్వడం జరిగింది. అట్లనే ఇప్పుడు అమ్మవారు చెప్పినట్టు భార్యాభర్తలు కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళు. భార్యాభర్త సక్రమంగా ఉంటేనే, 2 చక్రాలు సక్రమంగా నడిస్తేనే ఆ బండిలో పిల్లలు కూడా మన కుటుంబం అంతా కూడా సక్రమంగా నడిచిద్ది.
స్వామివారు మాకేం చెప్తారంటే కుటుంబం ముందు, కుటుంబం మంచిగా, వ్యవస్థ మంచిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ ఏదైనా ముందు కుటుంబ పాలన, కుటుంబం సక్రమంగా ఉంటేనే మనం మంచిగా ఉంటుందని ఇప్పుడు దాకా మనకు అమ్మవారు చెప్పారు. అది అందరూ కూడా ఆచరించాలి. సుఖ సంతోషాలతో ఉండాలి. ముందు భార్యాభర్తలు సుఖంగా ఉండడం, మనం ఇంట్లో గొడవలు లేకుండా మంచిగా సంసారం ఎప్పుడైతే మనకి చాకచక్యంగా నడపగలుగుతామో అప్పుడే మనకి భగవంతుడు కూడా అన్ని మనకి తోడ్పాటు చేసి సంతోషాన్ని ఇస్తాడని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా రామదూత స్వామిని అందరూ నమ్ముకోండి, అది సుఖంగా ఉండండి అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. వందే రామదూతం. వందే రామదూతం అమ్మ. ఎంతో చక్కగా అతి తక్కువ సమయంలో స్వామివారు చెప్పే తత్వాన్ని మీరు చెప్పారు. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉంటే ఆ జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది అని. వందే రామదూతం. శ్రీమతి మంజులమ్మ గారు చేయించిన భజన విందాం. వందే రామదూతం. దైవము నీవే
ఓ తండ్రి నా గురుడలేసి రామయ్యా ఓ తండ్రి నా గురుడలేసి రామయ్యా శ్రీరామదూత దత్తావధూత శ్రీరామదూత దత్తావధూత శ్రీరామదూత దత్తావధూత శ్రీరామదూత దత్తావధూత శ్రీరామదూత దత్తావధూత శ్రీరామదూత దత్తావధూత. వందే రామదూత. ఎంతో భక్తి భావంతో సాగిన ఆ భజన విన్నాం కదా. ప్రేమగా పిలిస్తే స్వామివారు ఎక్కడున్నా మన దగ్గరికి అలా వాలిపోతారు. సూక్ష్మ రూపంలో మనతోనే ఉంటారు. ఇటువంటి పాటల ద్వారా, భజనల ద్వారా స్వామివారిని కొలిస్తే స్వామివారు ఎంతో ఆనందించి మనతోనే ఉండిపోతారు. వందే రామదూతం. ఇప్పుడు మేళ్ల చెరువులో జరిగిన పూజా దృశ్యాలు కొన్ని చూద్దాం. వందే రామదూతం. దయచేసి ఒకరి కళలో ఒకరు చూసుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా కంటి చూపు ద్వారానే ఒక దివ్యమైన శక్తి ఇద్దరి శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది. ఎన్నో గ్రహ దోషాలు కంటి చూపు ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఇది సత్యం. ఇద్దరు ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని మీరు పలుకుతూ ఫస్ట్ శ్రీమూర్తులు అమ్మవార్లు 3 అడుగులు వెనక్కి వేయాలి, అయ్యవార్లు 3 అడుగులు ముందుకు వేయాలి. ఓం శ్రీం రామ్. ఇప్పుడు అమ్మవార్లు 4 అడుగులు ముందుకి, అయ్యవార్లు 4 అడుగులు వెనక్కి వేయాలి. ఓం శ్రీం రామ్ క్లీం. ఓం నమ శివాయ, శ్రీ వేణు దత్తాత్రేయాయ, శ్రీరామదూత స్వామినే నమః. 4 ప్రదక్షిణలు చేస్తే అయ్యవార్లు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క ముడి వేయాలి. కుడి నుంచి ఎడమకి ఇలా రౌండ్ గా తిరగాలి. కుడివైపు మీరు నించున్న తిరగండి. అమ్మవారు కుడి నుంచి ఎడమకి. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. అందరికీ ఓం నమో భగవతే రామదూతాయ. 3 ప్రదక్షిణలు చేయాలి, 3 ముళ్ళు వేయాలి. వేసారా అంతా? ఇప్పుడు మీ అందరికీ అక్షింతలు వస్తాయి. అయ్యేవాళ్ళు మీరు అందరూ అక్షింతలు తీసుకొని మీరు కంకణం నమస్కారం చెప్పాలి. మీరు పూర్ణ ఆరోగ్యవంతులై, అదృష్టవంతులై, శాశ్వత లక్ష్మీ నివాసులై, మనోవాంఛ ఫలసిద్ధులై, భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో వర్ధిల్లెదరుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. శుభం శుభం శుభప్రదః. జనని సువర్ణలక్ష్మీ మాత, అండపిండ బ్రహ్మాండమంతయు నిండియుంటివి మాత. అండపిండ బ్రహ్మాండమంతయు నిండియుంటివి మాత. అండజేచి మమ్మాదరింపవే అఖిలాండేశ్వరి మాత. అండజేచి మమ్మాదరింపవే అఖిలాండేశ్వరి మాత. పాది పాది మాం పాది పరాత్పరి శ్రీదత్తలక్ష్మీ మాత. త్రాహి త్రాహి జగతారిణి జనని సువర్ణలక్ష్మీ మాత. త్రాహి త్రాహి జగతారిణి జనని సువర్ణలక్ష్మీ మాత. सर्वसुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते.
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ వందే రామదూతం. మేళ్ల చెరువులో ఎంతో అద్భుతంగా జరిగిన శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి దాంపత్య వ్రత పూజా దృశ్యాలను చూసాం కదా. ఇప్పుడు బెంగళూరులో శ్రీమతి విశాలాక్షి మరియు శ్రీ రామకృష్ణారెడ్డి దంపతులు జరుపుకున్న పూజా దృశ్యాలను చూద్దాం. వందే రాముడు. रामदूताय भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय ॐ नमो भगवते रामदूताय భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనమై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ జనకరాజుని ముత్తులకు మరింత రవికుల సోముని రమణీ మణివై జనకరాజుని ముత్తులకు మరింత రవికుల వందే రామదూతం. ఎంతో చక్కగా జరిగిన ఆ పూజా దృశ్యాలని ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు యజ్ఞనామాలను శ్రీమతి ఝాన్సీ గారు రిషి బెంగళూరు నుంచి చదువుతారు. వందే రాముడు. వందే రామదూతం. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూరకాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః.
ॐ दयानिलयाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वरोगहरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वभूतनिवारणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ दीनजनसंरक्षणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ धर्माय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ धर्मरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्राय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्ररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ पार्वतीसुताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ कमण्डलधराय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ रुद्राक्ष आभरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीनृसिंहरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्तिदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सन्तानदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वदेवतास्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सकलगुणाभिरामरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भक्तवत्सलाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भवरोगहरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ माल्याद्रिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ मुगलिचल्लनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ चेवूरिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ साम्राज्यवैभवाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओङ्काररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्ति। వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞ నామాలను కూడా చదువుకున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండిగా. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూత స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెలో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతారు. ఓం భోర్ నీళ్ళు చల్లండి. ఓం భోర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం త్వర్గేణ పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూత స్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపారాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు చదవండి. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోస్తానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవీయమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రవాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాట. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మ ప్రబోధాయ యోగేంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తి రూపాయ తీర్థ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ప్రదాదాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తి రూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూగదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భగవాన్ శ్రీ శ్రీరామదూత స్వామినే నమః. దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూలు తీసుకోండి. మంత్రపుష్పం చెప్తారు. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి.
यो वेदादो स्मरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परः स महेश्वरः वन्दे रामदूतम्। వందే రామదూతం ఎంతో అద్భుతంగా అపూర్వంగా కావలి నుంచి ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాన్ని ఈరోజు చూసాం మనం. ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. అటు తర్వాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను అందుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి.